గోరికొత్తపల్లె మండలంలో ఈ రోజు 12 నెలలు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రజాపాలన ఉత్సవాల్లో పాల్గొన్నారు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. అనంతరం ఆయన సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయితే ప్రకాష్ రెడ్డి, భూపాలపల్లి జిల్లా మార్కెట్ చైర్మన్ గుంటోజు కృష్ణయ్య, సంపత్రావు, పిఎస్సిఎస్ చైర్మన్ విజ్జంరావు, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఇప్పకాయల నరసయ్య, అప్పం కిషన్, వీరేందర్, ఓంప్రకాష్, వీరబ్రహ్మం, మట్టిక సంతోష్, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రత్యేక ప్రాధాన్యత ఏంటంటే ప్రజాప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా గత సంవత్సరం కాలం క్రితం మనం అందరం కూడా ప్రతినబోని ప్రతి పల్లెల్లో ప్రతి గ్రామంలో మనమందరం కూడా కలిసికట్టుగా ఒక్కటిగా ఒక గొంతుగా మారి ఆనాడు అధికారంలో ఉన్నటువంటి అహంకారంతో దురహంకారంతో పరిపాలన కొనసాగిస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని మనం అందరం కూడా కంకణం కట్టుకుని ఆ రోజు కాలికి బల్బం కట్టినట్టుగా ప్రతి ఊరు పల్లె వాడన తిరిగి ప్రజలందరం కూడా ఒక్కటై ఏకంగా మనం అందరం ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడంలో మన నియోజకవర్గానికి ఇవాళ ప్రజల తలలో నాలుకలలో ఉన్నటువంటి సత్తెన్న గారిని గెలిపించుకుంటే ఈ ప్రాంతం గత నాయకుల కంటే కూడా ముఖ్యంగా మన భూపాలపల్లి నియోజకవర్గాన్ని ఉన్నతమైన స్థానంలో అభివృద్ధి స్థానంలో నిలబెడుతున్నటువంటి పట్టుదలతోనే మనందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేసి ఇవాళ సత్తెన్నను మన ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. అయితే గత సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వము మనందరికీ చెప్పింది ఒకటి చేసింది ఒకటి, బయటికి చూడడానికేమో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 స్థానంలో నిలబెడుతున్నటువంటి అబద్ధాలు చెప్పి లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి మనందరినీ కూడా అప్పుల బాధల్లో ఉంచేటువంటి గత ప్రభుత్వం నిజంగా వాస్తవంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉన్నది, ఏ పథకాలు జరుపుకుంటే ఏ పరిస్థితి ఉన్నదని తెలియకుండా మోసపూరితంగా నమ్మబలికి రాష్ట్రాన్ని అంతా అధోగతి పాలు చేసిపోయిన వాళ్ళు మనం సోదరులారా, 12 నెలలైతుంది మీరు ఓట్లేసి నన్ను గెలిపించారు. మేమేం చేయాలి, ప్రభుత్వం ఏం చేసింది అనేది మీకు తెలియజేయడానికి వచ్చాం. ఈరోజు నేను ఎన్నికైనాక ప్రమాణ స్వీకారం చేసి బస్సు జెండా ఊపినాక ముఖ్యమంత్రి గారికి మా నియోజకవర్గంలో 63 సెంటీమీటర్ల వర్షం పడి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జూలై 27వ తారీఖు నాడు చిన్నకోడపాక చెరువు లెక్క 124 చెరువులు దిగినాయి. వాళ్ళు తెగినప్పుడు గత ఎమ్మెల్యే గాని గత ముఖ్యమంత్రి కేసీఆర్ 5 నెలల 25 రోజుల సమయం ఉండే డిసెంబర్ 3వ తారీఖు దాకా వాళ్ళ అధికారంలో ఉన్నారు. కానీ 124 చెరువులు దిగి 6 మనుషులు మోరం చెప్పలలో కొట్టుకపోయి 1100 మూగజీవులు చనిపోయి 40,000 ఎకరాల్లో ఇసుక మేటలు పెట్టి 2,000 ఇండ్లల్లో 7 గ్రామాల్లో నీళ్ళొచ్చి అన్నమో రామచంద్రాన్ని రైతులు అలమటిస్తుంటే ఒక్క చెరువుకు ఇసుక బత్త నింపి అడ్డమేసి నీళ్ళాపలేని దౌర్భాగ్య పరిస్థితి ఉన్న తరుణంలో నేను ఎన్నికైనాక ముఖ్యమంత్రి గారికి ఇచ్చా. 2 పంటలు వేరే ముఖ్యమంత్రి గారు 124 చెరువులు దిగినాయి. ఈరోజు గేదెలు కొట్టుకపోయి చచ్చిపోయినాయి అని చెప్పుతే నేను ఎన్నికైనాక మోరం చెప్పలలో ఇంటికో గేదెను ₹1,00,000 చొప్పున కొనిచ్చాను. 124 చెరువులు 29,70,00,000 తెచ్చి శాశ్వత మరమ్మతులు తెచ్చి నీళ్ళాపి పంటలు పండించే కార్యక్రమం మీ దీవెనలతో తీసుకున్నాడు మీ సత్తన్నని సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంటికి 15,000 ఇప్పించాం. అయితే చదువుకున్న బిడ్డలందరూ కూడా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. అది శంకుస్థాపన చేశాను. అదేవిధంగా ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఏ హాస్టల్ పోయినా బాత్రూములు లేవు, తలుపులు లేవు, కిటికీలు లేవు, అదేవిధంగా ఫ్లోరింగ్ లేదు, మంచినీళ్ళు లేవు, అదేవిధంగా ప్లే గ్రౌండ్ లేదు. వాటన్నిటికి కూడా ముఖ్యమంత్రి గారు 10 కోట్లు నాకు ఇస్తే 8 కోట్ల రూపాయలు చదువుకునే బిడ్డలకు స్కూళ్ళకు కానీ హాస్టల్ భవనాలకు పెట్టించి వాళ్లకు మినరల్ వాటర్ ప్లాంట్తో సహా ఫ్లోరింగ్ చేసి పంతులను ఖాళీలను కూడా నింపించడం జరిగిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా.